జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన బాలయ్య మూవీ సీతారాముల కళ్యాణంతో ఇప్పుడు రిలీజ్ అయిన సీతా కళ్యాణ వైభోగాన్ని పోలుస్తున్నారా? కొత్త హీరో సుమన్, కొత్త హీరోయిన్ గరిమాతో సతీష్ పరమవేద తీసిన సీతా కళ్యాణ వైభోగమే రిలీజ్ అయింది. ఊరికి ఉత్తరానలో హిస్టారికల్ ప్రేమను చూపించి వివాదానికి వెల్కమ్ చెప్పిన సతీష్ పరమవేద ఈసారి సీతమ్మ వారి విగ్రహాన్ని లేకుండా చేసి గుడిలో ప్రేమ యుద్ధాన్ని చూపించబోయాడు. మరి ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా రిజల్ట్ ఏమని తేలింది? పెద్ద స్టార్ లేకున్నా కంటెంట్ తోనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన ఈ మూవీ ఫైనల్ రిపోర్ట్ తో ఏం తేలింది? టేక్ ఏ లుక్. ఊరికి ఉత్తరాన మూవీ హెవీ బడ్జెట్ మూవీ ఏం కాదు, పెద్ద స్టార్ కాస్ట్ కూడా లేదు. అయినా కాకతీయ కళాతోరణం మీద మనిషిని ఒట్టి కట్టడం అనే పాయింట్తో ఆ మధ్య వివాదంలో చిక్కుకున్నాడు డైరెక్టర్ సతీష్ పరమవేద. ఈసారి గుడిలో రాముడి పక్కనుండే సీత విగ్రహాన్ని లేకుండా చేసి కొత్త ప్రేమ కథ చెప్పేందుకు వచ్చాడు. మొదట్లో ఈ సినిమా పోస్టర్ వివాదం అయినా ట్రైలర్ వచ్చాకే లెక్క మారింది. సీతా కళ్యాణ వైభోగమే టైటిల్లోనే కథ వినిపిస్తోంది, కనిపిస్తోంది. సీత ఎప్పుడు రాముడిదే, కాకపోతే రామరావణ యుద్ధంలో రాక్షసరాజు చావు లోక కళ్యాణంలో భాగం. ఆ పాయింట్నే ఈ తరానికి అర్థమయ్యే ప్రయత్నం చేసింది సీతా కళ్యాణ వైభోగమే టీం. కథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే పెద్దలకు చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకున్న జంట తిరిగి ఊరికి రావాల్సి వస్తుంది. హీరో తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడం, తను చనిపోతే సొంతూళ్ళలో గౌరవంగా తనకు అంతిమ సంస్కారాలు జరగాలి అనడంతో ఆ పెళ్ళైన జంట తిరిగి ఊళ్ళోకి వస్తుంది. హీరో తండ్రి ఈ జంటకు సపోర్ట్ చేసిన హీరోయిన్ తండ్రి మాత్రం కూతుర్ని క్షమించనంటాడు. అలాంటి టైంలో హీరోయిన్ మీద కన్నేసిన విలన్ తనకి పెళ్ళైనా వెంటపడ్డ మానకపోవడం, కూల్గా ఉండే రాముడు లాంటి హీరో ఒక్కసారిగా విజృంభిస్తే ఏమవుతుంది? అదే కథ. ఇక గుడిలో ఉండాల్సిన సీత విగ్రహం ఎందుకు అక్కడ లేకుండా పోయిందనే ప్రశ్నకు సమాధానంగా కూడా ఈ కథని కనెక్ట్ చేశాడు డైరెక్టర్ సతీష్ పరమవేద. హీరో సుమన్ కొత్తవాడైనా మాస్ కమ్ ఫ్యామిలీ డ్రామాకి ఏం కావాలో ఏం ఇవ్వాలో తెలిసినట్టే పర్ఫార్మెన్స్ చూపించాడు. గరిమ కూడా గ్లామర్ కమ్ ట్రెడిషనల్ లుక్లో మెప్పించింది. రావణుడిగా గగన్ నిజంగా పాత్రలోనే కాదు గాల్లోనే విహరించాడు. ఇక మిగతా వాళ్ళు పాత్రల మేరకు పర్లేదనిపించారు. సీతకి రామాయణంలో ఎన్ని కష్టాలు వచ్చాయో ఈ మూవీ రిలీజ్ కూడా అన్ని కష్టాలే వచ్చాయి. ఆర్థిక సమస్యల వల్ల ఈ సినిమా పూర్తవడానికి దాదాపు 2.5 ఏళ్ళు. అయినా కంటెంట్లో కానీ అవుట్పుట్లో కానీ మీడియం రేంజ్ మూవీని మించే క్వాలిటీ ఇచ్చింది ఫిల్మ్ టీం. ముఖ్యంగా దర్శకుడు సతీష్ పరమవేద మాస్ ఫార్ములాలు వాడే ఈ కాలంలో ఇంకా రామాయణం మోడర్నైజ్ చేసి తరానికి అందించాలి అనుకోవడం మెచ్చుకోదగ్గ అంశమే. దాన్ని ఎంగేజింగ్గా ట్రెండీగా నెరేట్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. చాలా తక్కువ బడ్జెట్తోనే ఇలాంటి అవుట్పుట్ రావడం అంటే సాలిడ్ బడ్జెట్, స్ట్రాంగ్ కాస్ట్ అండ్ క్రూ సపోర్ట్ ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్లే దర్శకుడనే కాంప్లిమెంట్స్ దక్కుతున్నాయి. కొసమెరుపు ఏంటంటే ఈరోజు సీతా కళ్యాణ వైభోగమే వచ్చింది. శనివారం సందేహం మూవీ వస్తోంది. రెండింటినీ తీసింది దర్శకుడు సతీష్ పరమవేదనే. రెండిట్లో కూడా హీరో సుమనే. ఇలాంటి రేర్ రికార్డు ప్రపంచవ్యాప్తంగా ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరగలేదు. ఇదో గిన్నిస్ రికార్డు అనుకోవచ్చు. మొత్తంగా సీతా కళ్యాణ వైభోగమే సంగీతం ఎంత బాగుందో, సాహిత్యంతో పాటు డైలాగ్స్, టోటల్ నరేషన్ అంతగానే ఎమోషనల్గా మార్చేసింది. ఓ క్లాస్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ఫ్యామిలీ ఆడియన్స్కి మంచి ఆప్షన్ దొరికినట్టయింది.